కర్ణుడు మహాభారతంలోని అత్యంత విషాదభరితమైన పాత్రలో ఒకరు. అతని జీవితాన్ని శాపాలు, దురదృష్టాలు వెంటాడాయి. ఈ శాపాలే అతని పతనానికి దారితీశాయి. బ్రాహ్మణుని శాపం. ఒకసారి కర్ణుడు తన విలువిద్యను అభ్యసిస్తూ ఉండగా పొరపాటున ఒక బ్రాహ్మణుని గేదెను అడవిలో వేటాడుతూ చంపేశాడు. ఆ బ్రాహ్మణుడు కోపంతో, నీవు యుద్ధంలో అత్యవసర సమయంలో నీ రథచక్రం మేలలో కూరుకుపోతుంది అని శపించాడు. పరశురాముని శాపం. కర్ణుడు పరశురాముని వద్ద బ్రహ్మాస్త్ర విద్యను నేర్చుకోవాలనుకున్నాడు. కానీ పరశురాముడు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఈ విద్యను బోధించేవాడు. కర్ణుడు తనను బ్రాహ్మణుడిగా మోసం చేసి విద్యను అభ్యసించాడు. ఒకరోజు పరశురాముడు కర్ణుడి మోకాలిపై విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోకి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక కీటకం కర్ణుని కుట్టింది. కర్ణుని నొప్పిని భరించి గురువు నిద్రను భంగపరచలేదు. నిద్రలేచి పరశురాముడు కర్ణుడి రక్తాన్ని చూసి అతను క్షత్రియుడిని గ్రహించి, నీవు అత్యవసర సమయంలో నీ విద్యను మర్చిపోతావు అని శపించాడు. కర్ణుడి పతనం. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునుడితో పోరాడుతున్న సమయంలో బ్రాహ్మణుని శాపం ఫలితంగా అతని రథచక్రం నేలలో కూరుకుపోయింది. అతను చక్రాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పరశురాముని శాపం ప్రకారం అతను తన బ్రహ్మాస్త్రాన్ని మరిచిపోయాడు. ఈ సమయంలో కర్ణుడు అర్జునుడిని ధర్మయుద్ధ నియమాలను గుర్తు చేస్తూ తాను రథచక్రాన్ని బయటకు తీయ వరకు పోరాటాన్ని ఆపమని కోరాడు. కానీ శ్రీకృష్ణుడు అర్జునుడిని కర్ణుడు అభిమన్యుని మరణానికి కారణమయ్యాడని గుర్తు చేస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించమని ప్రోత్సహించాడు. అర్జునుడు ఈ అవకాశాన్ని ఉపయోగించి కర్ణుడిని సంహరించాడు. కర్ణుడి కథ అతని ధైర్యం, దానం మరియు శాపాల ప్రభావం వల్ల అతను ఎదుర్కొన్న విషదంతాన్ని ప్రతిబింబిస్తుంది.